శిశు వికాసం పెడగాజిలో మరికొన్ని బిట్స్. ఇన్సెఫ్ 2005 యొక్క ముఖ్యమైన వాదాలు చూసుకుంటే నిర్మాణాత్మకవాదం గుర్తుంచుకోండి. ఇన్సెఫ్ 2005 యొక్క వాదములు బోధనాభ్యాస ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక తయారనేది. బోధనా ప్రక్రియలో మనం లెసన్ ప్లాన్, పాఠ్య ప్రణాళిక అంటే లెసన్ ప్లాన్ ఎప్పుడు తయారు చేసుకుంటాం అంటే పూర్వ బోధన కృత్యం, అంటే మనం బోధన చెప్పకముందే చేసేదాన్ని మన లెసన్ ప్లాన్ గుర్తించండి. ట్యాబులారస అన్నది ఏందని అడుగుతుంది. గతంలో పుట్టిన శిశువు మనసు ఏమి రాయ నల్ల వల్ల, దీన్ని మనం ట్యాబులారస అంటారు. పిల్లల సమగ్ర ప్రగతి కార్డు వారి ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ రంగాలు 3 రంగాలను సూచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సమగ్ర ఆల్రౌండ్ అన్నట్టుకి. ఆర్మీ బీటా పరీక్ష దీనికి ఉదాహరణ అంటే అశాబ్దిక సామూహిక పరీక్ష గుర్తుంచుకోండి. ఆర్మీ బీటా అశాబ్దిక సామూహిక పరీక్షను ఆర్మీ బీటా పరీక్ష అంటారు. ఈ పునర్బలన నియమంలో వ్యక్తికి తనకు బహుమతి ఎప్పుడు వస్తుందో తెలియదు. దీన్ని చరశీల పునర్బలనం చాలాసార్లు అడిగింది. చరశీల పునర్బలన నియమంలో వ్యక్తికి తనకు ఎప్పుడు బహుమతి వస్తుందో తెలియదు. కింది వాటిలో చాలా సులభమైన ఆలోచన ఏంటిది? మూర్త ఆలోచన అంటే మనం ఊహించుకొని ఏమో అది కష్టం. మూర్త అంటే కళ్ళ ముందు కనబడుతుంది. సో ఈజీగా సింపుల్గా ఆలోచన అనేది మూర్త ఆలోచన. స్వయం వేగంతో అభ్యసించడం సాధ్యం. ఇప్పుడు అది కార్యక్రమయుత బోధనా సిద్ధాంతంలో. కార్యక్రమయుత బోధనా సిద్ధాంతంలో స్వయం వేగంతో అభ్యసించడం చాలా సులభం. పిల్లవాని వలన వయోజుని వలనైనా ఉండవలన అని చెప్పిన దశ కౌమార దశ. పిల్లవాని లెక్క ఉండలేం, వయోజన పెద్దవాళ్ళ లెక్క ఉండలేం, మిడిలో ఉండదే ఏ దశ అని అడిగిండు గతంలో. కౌమార దశ. అభ్యసన వైకల్యానికి గల కారణాలు అంటే ఆంగిక పరిసర కారణాలు, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఓకే, అది గుర్తుంచుకోండి. మరొకసారి చూసుకుంటే ఇన్సెఫ్ 2005 యొక్క ముఖ్యవాదం నిర్మాణాత్మకవాదం. బోధనాభ్యాస ప్రక్రియలో పాఠ్య ప్రణాళిక లెసన్ ప్లాన్ అనేది ఎప్పుడంటే పూర్వ బోధన సమయంలో. ట్యాబులారస అనేది ఏమి రాయి నల్లబల్ల లాంటిది. పిల్లల సమగ్ర ప్రగతికి వారి ఈ వికాసాన్ని సూచిస్తుందంటే సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, జ్ఞానాత్మక రంగం, ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆర్మీ బీటా పరీక్ష దీన్ని సూచిస్తుంది. దీనికి ఉదాహరణ అంటే అశాబ్దిక సామూహిక పరీక్ష గుర్తుంచుకోండి. ఈ పునర్బలన నియమంలో వ్యక్తికి తనకు ఎప్పుడు బహుమతి వస్తుంది అంటే చర్చల పునర్బలనం. కింది వాటిలో చాలా సులభమైన ఆలోచన అంటే మూర్త ఆలోచన కంటే కనబడుతుంది మనకు. స్వయం వేగంతో అభ్యసించడం సాధ్యం ఎప్పుడంటే కార్యక్రమేత బోధన సిద్ధాంతంలో. పిల్లవాడు లేదా వయోజన వల్ల ఉండాలని ఎప్పుడు నిర్ణయిస్తుంటే కౌమార దశలో. అభ్యసన వైకల్యం గల కారణాలు అంటే ఆంగిక పరిసర కారణాలు. ఓకే, ఇవి మనకు గతంలో అడిగినవి ప్రశ్నలు, త్రూ టైం అడిగినవి. రేపు మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వచ్చి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.